డాడీ అంటూ నీ దగ్గరకు వస్తుండ్రు, భయపడుతూ నిలబడ్డారు నీ పిల్లలు ఎక్కకి ఏడుస్తుండ్రు. జీవిడిసినా నిన్ను చూడలేక వాళ్ళు తల్లిని అడుగుతుండ్రు, డాడీకి ఏమయ్యిందంటున్నారు. అంతా నిండిన ఇంట్లో నీ పిల్లలిద్దరు నీ మోమే చూస్తున్నారు, కొడుకులు కన్నీరే పెడుతున్నారు. భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూరు జనమంతా గుమిగూడేనా, మన ఇంట్లో ఊరంతా తరలచ్చేరా. కొడుక చిన్న కొడుకు వాని ప్రేమగా చూసిన గారంగా వెంచుకున్నా, కృష్ణయ్య ఎక్కడెళ్ళినా ఊరా అంటూ తల్లి ముత్తమ్మ శోకాలు వెడుతుంది. వినిపిస్తే వస్తావా ఏవో బావా ఏ లోకం వెళ్ళినావే అంటూ నీ భార్య కవిత వలపోత వెడుతుంటే కన్నీరు దియ్యవట్టే, జనమంతా దుఃఖాన మునిగినారే. నారాయణపూర్ నుండి పొద్దున్నే ఫోన్ వస్తే అన్నాలందరూ కదిలిండ్రు, నీ తావుకు తల్లిదండ్రి వస్తున్నారు. జివిలేని నిన్ను చూసి కుప్పగూలిపాయే నీ తల్లి ముత్తవ్వా, నా కొడుక ఏమయ్యిందంటున్నది. ఎంతో ఇష్టపడ్డ నీ భార్య కవిత బోరున విలపించగా నీ పిల్లలు గొల్లున ఏడవబట్టే. అయ్యో అన్నదమ్ములు అమ్మ నాన్న భార్య పిల్లల ఎడవాపుతున్నవరా, భగవంత ఏడుపే మిగిలిస్తివా. మీ అమ్మ ఎక్కడెళ్ళినా గాని ఊకే ఫోను చేస్తూ తొందరగా రమ్మందువు, వాళ్ళంటే ఎంతో ప్రేమ ఉండేది. తల్లిదండ్రి మీద నీకున్న ప్రేమెంతో వెలకట్టాలేనిదిరా, వాళ్ళు నిన్నెట్లా మరువాలిరా. ముగ్గురన్నాదములల్లా గారంగా పెరిగిన నా తమ్ముడేడున్నవురా అంటూ అన్నాలడుగుతుండ్రురా. కలివిడిగా పెరిగిన తమ్ముడు లేడంటూ తల్లాడిల్లుతున్నారు, అన్నలు తమ్ముణ్ణి అడుగుతుండ్రు. కొడుకులిద్దరు నీ పక్కనే కూర్చుండ్రు, మాట్లాడ వస్తావరా అంటూ నీ తండ్రి రాములు చట్ట నీరు పెడితే తాత ముఖము చూసి ఏడుస్తూ నిలబడ్డరే నీ కొడుకులు అభి సాయి చూడు. తాత మనువలు అయ్యో నిన్నే తలుచుకుంటా ఘోరాన్ని మరువలేరే, ఓయన్న గిట్లట్లా అయిపోయేనే. బంధు బలుగమంతా సోపతోలు అంతా నిన్ను చూడవచ్చిండ్రు రా, ఓ కొడుక నువ్వు చూడవస్తావరా. బావా అక్క ఉషమ్మ అడుగుతుంది నిన్ను ఏమంటా చెప్పాలేనే, ఈ ఘోరం ఎట్లంటా చెప్పాలేనే. నీ బావా నరసింహ బంధుకే కూసుండు బాధ చెందుతున్నాడే, ఓ బావా నీ గురించి అడుగుతుండే. అందర్లా సిన్నోడు ఆత్మగుణము వాడు, నా ప్రేమ మరిసినాడు, నా కొడుకు నా తోడు విడిసినాడు. చూడు బస్టు రాతన నీకు ఎట్లిచ్చే దేవుడు, కొట్టి చంపిన రాతారా మిగిలింది తల్లి కడుపు కోతారా. మన అన్నదమ్ములల్లో నేనే పెద్ద అంటూ ఎంతో మురిసేవాడివి, ఎప్పుడు నవ్వుతూ ఉండుంటివి. పగలు పంతాలంటే ఏమీ తెలవని నీవు ఎంతో మంచి వాడివిరా, ఓ తమ్మి ఇప్పుడేడున్నావురా అంటూ అన్నాలిద్దరు అయ్యో శంకరు గిరి కన్నీరు పెడుతున్నారు, చిన్ననాటి బంధాన్ని తలిసినారు. నీ అన్నాలేడుస్తుంటే మరిది మరుపు రావు అంటూ వదిలేలిద్దరు, పరమేశ్వరి ఇందిర దుఃఖాననే. సంటి పిల్లలున్న కొడుకులతో నీ గుమ్మంలో కూసున్నది, నీ భార్య నీతో చూస్తున్నది. మమ్మీ డాడీ వస్తాడా అంటూ పిల్లలు అడుగుతుండ్రు, వస్తావంటూ చెప్తున్నా లేవంటూ నేనెట్లా చెప్పాలేనే. అయ్యో సింహ సీకటాయే తినయాలా అవుతుంది, తిననీకి ఇంకా రావా, ఓ బావా పిల్లల్ని చూసిపోవా అంటూ కడప కాడని దారిగాస్తా ఉంది, కట్టుకున్న నీ భార్య కవిత కన్నీటి దార చూడే. అయ్యో
పోతూ